ముఖ్యంగా రాష్ట్రంలో అయితే ఎక్కువ మంది హిందువులే ఉంటారు. తర్వాత అట్లాగే తెలంగాణలో అయినా కూడా భారతదేశంగా తీసుకున్నా అంతే. తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా బాలాజీ అభిమానులు ఉన్నారు, ఇతర మతస్థులు కూడా ఉన్నారు. అందరి మనోభావాలు దెబ్బతీసినప్పుడు ఈ తప్పు జరిగిందని ఆయన సుబ్బారెడ్డి గారు లాగా హుందాగా ఒప్పుకుంటే ఒక రకం, కాదు చేయలేదు దీన్ని రాజకీయంగా చేసి చంద్రబాబు నాయుడు గారినో కూటమి ప్రభుత్వాన్నో ఇంకెవరినో బలిపశువుని చేస్తామని చేసే ప్రయత్నాల మూలన ప్రజలు ఇంకా అసహించుకుంటున్నారు. రెండోది, అసలు దీని మీద దృష్టి పడకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం పన్ని వాళ్ళ పార్టీ నాయకులతో కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకుల మీద దూషణలకు దిగటం. ఆ దూషణలకు దిగే స్థాయి కూడా ఎంతరాకి వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు గారి తల్లిని కూడా దూషించే పరిస్థితికి వెళ్ళింది. అది ఎవడో రోడ్డు మీద వ్యక్తులు కాదు, అంబటి రాంబాబు లాంటి వ్యక్తులను కూడా పురమాయించాడు. అది ఇది కాదంటే మతాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు సృష్టించి ఈ కల్తీ అపచారం, శ్రీవారికి జరిగిన అపచారం నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి అనేది విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టినాయి.